హాయ్ గైస్, లేటెస్ట్గా మార్కెట్లో కొత్త రకం స్కామ్ అయితే వెలుగు చూసింది. సో ఈ స్కామ్ పేరంటే మీరే షాక్ అవుతారు. సో ఈ స్కామ్ పేరు అనగానే కొంచెం మీకు కొత్తగా ఉండొచ్చు, కానీ అందరికి ఇష్టమైన స్కామ్ ఇది. రొమాన్స్ స్కాము అంటే ప్రేమ మోసాలు ఎలా జరిగితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే ఉంటాయి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈ రొమాన్స్ స్కామ్స్ అనేవి ఆన్లైన్లో వ్యక్తులను మోసం చేసే ఒక రకమైన ఫ్రాడ్. వీటిలో మోసగాళ్ళు ప్రేమ పేరుతో బాధితుల నమ్మకాన్ని పొందిన తర్వాత డబ్బు లేదా మీ పర్సనల్ డేటా ఏదైతే ఉందో అది తీసుకునేందుకైతే ఎక్కువ ప్రయత్నిస్తారు. అసలు ఈ రొమాన్స్ స్కామ్స్ ఎలా జరుగుతాయంటే సోషల్ మీడియా డేటింగ్ యాప్స్ ద్వారా అయితే పరిచయమైన మోసగాళ్ళు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ అండ్ డేటింగ్ యాప్స్ టిండర్, బబుల్ లాంటి ప్లాట్ఫామ్లు అయితే ఎక్కువ ఉపయోగిస్తారు. అట్రాక్షన్ ప్రొఫైల్ పిక్స్ అయితే ఉంటాయి, నకిలీ వివరాలతో నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఇక ప్రేమగా దగ్గరయ్యే ప్రయత్నం, రోజు చాటింగ్, కాల్స్, వీడియో కాల్స్ ద్వారా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు. తాము నిజమైన ప్రేమికులా నటించి మీ ఎమోషన్స్ని అర్థం చేసుకున్నట్లయితే యాడ్ చేస్తారు. ఈ సంబంధాన్ని కూడా బలంగా మార్చడం, ఫాస్ట్గా ప్రేమ, పెళ్ళి మాటలు అయితే తెస్తారు. మీతో జీవితాన్ని గడపాలనుకుంటున్న లాంటి మాటలతో ఎక్కువ ఎమోషనల్ బాండ్ అయితే క్రియేట్ చేస్తారు. ఇక డబ్బు కోసం అడగడం, ఇప్పుడే ఒక ఎమర్జెన్సీ ఎదురైందనేది చెప్పడం, హాస్పిటల్ బిల్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ట్రావెల్ ఖర్చులు మొదలైనవి చూపిస్తూ ఉంటాం. అండ్ మీ దగ్గరకు వచ్చేందుకైతే టికెట్ బుక్ చేయాలనుకుంటున్నా అంటూ డబ్బులు అడగడం, ఇక ఫేక్ బ్యాంక్ అకౌంట్లు లేదా యూపీఐ లింకుల ద్వారా డబ్బు పంపమని అడగడం. ఇక మోసం తెలిపిన తర్వాత వాళ్ళు మాయమైపోతారు, అసలు మీకు కనిపించరు. డబ్బు అందుకున్న తర్వాత అయితే అకౌంట్ డిలీట్ చేయడం లేదా బ్లాక్ చేయడం ఇలాంటివి చేస్తారు. కొంతమంది బ్లాక్ చేయకుండా మరింత డబ్బు దోచుకునేందుకైతే కొత్త స్టోరీలను అయితే తయారు చేస్తుంటారు. అసలు ఈ రొమాన్స్ స్కామ్స్ నుంచి ఎలా తప్పించుకోవాలంటే కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. ఎవరైనా త్వరగా ప్రేమ మాటలు మాట్లాడితే అప్రమత్తంగా ఉండాలి. డబ్బు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ పంపకూడదు. వారి ఫోటోలు గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ల ద్వారా చెక్ చేసుకోవాలి. వీడియో కాల్స్లో మాట్లాడినప్పుడు నమ్మకంగా లేని పక్షంలో వ్యక్తిగత సమాచారం అనేది ఎవ్వరికీ షేర్ చేయకూడదు. అలాగని మోసగాళ్ళ బలైతే పోలీసులు లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్ తెలుసు కదా మీకు, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయొచ్చు. ఈ విధంగా మోసాల గురించి ముందుగా తెలుసుకోవడం మనకి సేఫ్ అయితే ఉండవచ్చు. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఒకటి ఉపయోగించుకొని మోసగాళ్ళు కొత్త మార్గాల్లో ప్రజలు మోసం చేస్తున్నారు. ఈ రొమాన్స్ స్కామ్స్ కూడా ఇప్పుడు ఏ సహాయంతోనే మరింత క్లిష్టంగా మారిపోయినాయి. సో రీసెంట్గా మా ఫ్రెండ్కి కూడా ఇలాగే జరిగింది. వాడు కూడా ఇలా బలైపోయాడనే చెప్పొచ్చు. ఏను ఉపయోగించి రొమాన్స్ స్కామ్స్ని ఎలా జరుగుతున్నాయంటే డీప్ ఫేక్ ఫొటోస్ అండ్ వీడియోస్, ఇవి జనరేటెడ్ ఫేసెస్ మోసగాళ్ళు ఏతో తయారు చేసిన నకిలీ ఫోటోలను ఉపయోగించి అట్రాక్టర్ అయిన ప్రొఫైల్ని అయితే సృష్టిస్తున్నారు. ఇక డీప్ ఫేక్ వీడియోస్ ఏంటంటే మరింత నమ్మకాన్ని పెంచడానికి డీప్ ఫేక్ టెక్నాలజీతో నకిలీ వీడియోలు క్రియేట్ చేసి వీడియో కాల్స్లో కూడా మోసం చేస్తారు. ఇక అంతేకాదు చాట్ బోట్స్, వాయిస్ క్లోనింగ్, ఈ చాట్ బోట్స్ మోసగాళ్ళు చాట్ బోట్స్ ఏంటంటే చాట్ జీపీటీ అండ్ రెప్లికాను ఉపయోగించి ఆటోమేటిక్ మెసేజ్లను అయితే పంపిస్తారు. దీనివల్ల నిజమైన మనిషి మనతో మాట్లాడుతున్నట్టయితే మనకు అనిపిస్తుంది, కానీ అది కాదు. వాయిస్ క్లోనింగ్ అండ్ వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ ఏంటంటే ఎవెన్ ల్యాబ్స్, వాయిస్ మీ ఇలాంటి కొన్ని వ్యక్తులు, నిజమైన వ్యక్తుల స్వరం వాళ్ళ గొంతులో అన్నట్టే తయారు చేసి శబ్దాన్ని మనకు మోసం చేసి వినిపిస్తారు. ఇక ఫేక్ సోషల్ మీడియా డేటింగ్ ప్రొఫైల్స్, ఇవి మీకు చెప్పాలంటే టూల్స్లో చాలా ఉన్నాయి. దిస్ పర్సనల్ డస్ నాట్ ఎగ్జిట్.comలో అయితే దీంట్లో ఉంటాయి. అసలు లేని వారి ఫోటోలు తయారు చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిండర్ ఇలాంటి ఈ బబుల్ లాంటి ప్లాట్ఫామ్లో నకిలీ ప్రొఫైల్స్ అయితే క్రియేట్ చేస్తారు. ఫేక్ అకౌంట్ల ద్వారా బాధితులను ఎమోషనల్గా బలహీనలు చేసి డబ్బు అడుగుతారు. ఇక జనరేటివ్ రొమాంటిక్ మెసేజ్లు కూడా ఉంటాయి. ఇవి లవ్ బంబింగ్ ఉంటుంది. దీని ద్వారా అద్భుతమైన మీకు లవ్ మెసేజ్లు కూడా రాస్తారు. ఇది బాధితులను బంధంలో పడేలా చేస్తుంది. ఇక జనరేటర్ రెస్పాన్స్ కూడా ఉన్నాయి. చాట్ బోట్లు బాధితులు ఎప్పుడు ఆన్లైన్లో ఉన్నారో తెలుసుకొని వెంటనే చాటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాయి అవి ఆటోమేటిక్గా. ఇక ఈ డీప్ ఫేక్ లైవ్ వీడియో కాల్స్ అయితే మోసగాళ్ళు డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి వేరొక వ్యక్తి ముఖాన్ని తమ ముఖంగా మార్చి ఈ వీడియో కాల్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు. ఇక రొమాన్స్ స్కామ్స్ నుంచి ఎలా రక్షించుకోవాలంటే తక్కువ కాలంలో గాఢమైన ప్రేమను వ్యక్తం చేసే అప్రమత్తంగా ఉండాలి. గూగుల్ రివర్స్ ఇమేజ్ అయితే ఎక్కువ ఉపయోగించుకోవాలి. అంటే రివర్స్ దాంట్లో అయితే మీరు వెరిఫై చేసుకొని అకౌంట్స్ నిజమా కాదని తెలుసుకోవాలి. సో ఖచ్చితంగా ఈ టెక్నాలజీ ఉపయోగించి మోసాలు పెరుగుతుంటాయి. అప్రమత్తంగా ఉండి మనమే రక్షించుకోవాలి. సో అంతేకాదు ఏఐని ఉపయోగించి జరుగుతున్న రొమాన్స్ స్కామ్స్ని ఎలా గుర్తించాలంటే సహాయంతో మోసాలు చాలా నమ్మదగిన విధంగా ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఫేక్ ఫొటోస్, ఫేక్ వీడియోసే వీటినే ఎక్కువ చేస్తారు.
సో ఇవి ఎక్కువ మీకు మ్యాక్సిమం గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ అని ఉంటుంది. దీంట్లో వెతికితే మీకు ఆటోమేటిక్గా అది ఎక్కడి నుంచి వచ్చిందో దాని డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. చేతులు విరిగిన ప్రాంతాల్లో డీఫేక్ వీడియోలో కళ్ళు చుట్టూ చెవుల దగ్గర మనకి అన్యాచురల్గా మార్పులు అయితే ఉంటాయి. సో ఇక లిప్సింగ్ సమస్యలు కూడా ఉంటాయి. మోసగాళ్ళు దవడ కదలికలు గుండ్రం అంటే ఈ ప్రాంతాలు అండ్ కళ్ళ కదలికలు సహజంగా ఉన్నాయో లేవో మనం చూసుకోవాలి. ఇక లైవ్ వీడియో కాల్ టెస్ట్ చేయించాలి. ఎందుకంటే మోసగాళ్ళు డీప్ ఫేక్ టెక్నాలజీతో ఇది ఫేకే వాడుతూ ఉంటారు ఈ వీడియో కాల్స్ కూడా. వాటిని కొన్ని అకస్మాత్తుగా మనం గుర్తించుకోవచ్చు. చేతి ముక్కుతో తాకమని అడగడం ఫేక్ అయితే మనం ఆలస్యంగా వెంటనే రిజెక్ట్ అయితే అవుతారు. ఇక చాట్ బోర్డ్స్ ఇక ఫేక్ కన్వర్జేషన్స్ ఉంటాయి. వీటిని కూడా గుర్తుపెట్టాలి. కొన్ని సెకండ్లోనే చాలా అదుపుగా అయితే విపరీతంగా రొమాంటిక్ మెసేజ్లు వస్తుంటే అది చాట్ బోట్ అయితే కావచ్చు అని మనం ముందే గమనించుకోవాలి. రొటీన్ రిప్లైలు వస్తున్నాయంటే సో అది ఏఐ పంపుతున్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ గ్రామర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఏఐ చాట్ బోట్స్ సాధారణంగా మంచి ఇంగ్లీష్లో మెసేజ్లు రాస్తాయి, కానీ కొన్ని సందర్భాల్లో మనం మనిషిలా కాకుండా వేరేలా ఉంటాయి. అందుకే గుర్తుపెట్టవచ్చు. ఇక మామూలు వ్యక్తి టైప్ చేసినట్టుగానే ఉండే ఒక రకమైన మృదుమైన రెడీమేడ్ లైన్లో అయితే అనిపిస్తుందా లేదో చూడాలి మనం. ఇక ఈ ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ని గుర్తించడం ఎలా అంటే ఈజీ. ఇక ఫ్రీ ప్రొఫైల్స్ ఉంటాయి కదా, వాటిని రీసెంట్గా క్రియేట్ చేయబడిందా లేదా మనం న్యూలీ క్రియేటెడ్ అకౌంట్ అయితే టెస్ట్ చేసుకోవాలి. అదైతే ఫేకే. ఇక ఎక్కువ ఫ్రెండ్స్ లేరా, మామూలుగా సోషల్ మీడియా యూజర్ అయితే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. ఒక లోలో ఉంటే లేనట్టే అది ఫేక్ అకౌంటే. ఇక లో యాక్టివిటీ ఉంటుంది. ఇది ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయి కదా, ఎక్కువగా పోస్టులు ఉండవు. అవి అన్నీ ఒకే రోజు పోస్ట్ చేసినవి అయితే ఉంటాయి. ఇక ట్యాగింగ్ కామెంట్స్ మామూలుగా రియల్ యూజర్స్ ఫ్రెండ్స్తో అయితే ఇంటరాక్ట్ అయితే అవుతారు. ఇక బయో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వారి బర్త్ డేటు, చదువుకున్న ప్రదేశం, ఇంకా ఉద్యోగం వివరాలు నిజమే కాదని సరిగ్గా చూసుకుంటూ అండ్ లొకేషన్ సరిగ్గా ఉందా లేదో చెక్ చేసుకుంటూ. ఇక ఫేక్ ప్రొఫైల్లో ఎక్కువగా లొకేషన్ మిస్ మ్యాచెస్ ఉంటాయి. ఇక ఫేక్ ఎమర్జెన్సీ మనీ రిక్వెస్ట్స్ ఉంటాయి. వీటిని గుర్తించడం ఎలా అంటే ఇక ఎమర్జెన్సీ స్టోరీస్ ఏంటంటే హాస్పిటల్ బిల్స్, ఫ్లైట్ టికెట్స్, ఫ్యామిలీ ఎమర్జెన్సీ లాంటి కారణాలు చూపించి డబ్బునైతే అడుగుతారు. ఇక బిట్ కాయిన్ గిఫ్ట్ కార్డ్స్ అడిగితే మీరు ఈజీగా కనిపెట్టవచ్చు. అది అడిగితే అది మోసమనే చెప్పొచ్చు. మామూలుగా వ్యక్తి బ్యాంక్ ట్రాన్సాక్షన్ లేదా యూపీఐ అడుగుతాడు, కానీ మోసగాళ్ళు ట్రేస్ అవ్వకుండా క్రిప్టో లేదా గిఫ్ట్ కార్డులను కూడా అడుగుతూ ఉంటారు. మీరు ఒకసారి సహాయం చేయకపోతే నువ్వు నన్ను ప్రేమించట్లేదు లాంటి ఎమోషనల్లో మ్యానిపులేషన్ ప్రయత్నిస్తే అది మోసం కావచ్చు. ఇక జనరేటర్ చాలా ఉంటాయి. ఐ లవ్ యూ సో మచ్, యువర్ మై సోల్మేట్ లాంటి ఎక్కువ ప్రేమభరితమైన మెసేజ్లు చాలా తక్కువ కాలంలో అయితే వస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా జనరేటర్ లవ్ బాంబింగ్ అని అయితే మనం ఈ పద్ధతిలో ఉంటాయని అయితే మనం ముందే గమనించాలి. ఇక మోసగాళ్ళు ఒకే మెసేజ్లు పలుసార్లు బాధితులు పంపే అవకాశం అయితే ఉంటుంది. సో మోసాల నుంచి మనం రక్షించుకోవాలంటే తప్పనిసరిగా ఈ రివర్స్ ఇమేజ్ సెర్చ్ అయితే చేయాలి. నకిలీ ఫోటోలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం, లైవ్ వీడియో కాల్ చేయాలని అయితే అడగాలి నిజమైన వ్యక్తే లేదా తడబడతాడా అని. ఇక గుర్తించదగిన మాటలు రిప్లైలు అనాలిసిస్ చేయడం. ఇక చాట్ బోట్స్ యాక్టివిటీని మానవీయంగా అనిపించుతూ వారి సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు చెక్ చేయడం. బాగా క్రియేటెడ్ అకౌంట్స్ అయితే చాలా కొత్తగా లేదా అనుమానాస్పదంగా ఉంటాయి. ఎప్పుడూ డబ్బు పంపకండి. ఎవరైనా డబ్బు అడిగితే అది 90% మోసమే. సైబర్ క్రైమ్కి అయితే ఫిర్యాదు చేయండి మీరు మోసపోతే కనుక. సో అది cybercrime.gov.in అయితే దాంట్లో వెబ్సైట్లో అయితే ఉంది. సో ఆధారంగా మోసాలు జరుగుతున్నా ఇలా పెరిగిపోతుంటే మనం అప్రమత్తంగా ఉంటే ఆ మోసాలను ఎదుర్కోవచ్చు. మీకు ఏవైనా కొంచెం అనుమానాస్పదంగా వ్యక్తుల గురించి తెలియాలి అంటే నిజంగా మీరే తప్పించుకోవాలి. సో ఇది ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.